భూములు అన్యాక్రాంతమవుతుంటే సీఎం కేసీఆర్ విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. భూముల విషయంలో కేసీఆర్ రోజుకోలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. శంషాబాద్ మండల పరిధిలోని గాంసిమియాగూడలో టీటీడీపీ బృందం పర్యటించింది. అన్యాక్రాంతమైన భూములను నేతలు పరిశీలించారు. భూములు లాక్కున్న వారికి బేడీలు వేయాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అందరూ రావాలని మనం చేస్తున్నాను. ఇంకా ఇంటికాలు ఉంటే కాదు, తొందరగా రావాలి అందరూ. గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఈ రాష్ట్రంలో 100 ఎకరాల భూములను కొల్లగొట్టి వేల కోట్ల రూపాయల ఆస్తులను సంపాదించుకున్నాడని చెప్పి గత 20 రోజులుగా అన్ని పత్రికలలో, ప్రసార సాధనాలలో ప్రతిపక్షాలు అన్నీ కూడా కోడై కూస్తున్నాయి. అయినా ముఖ్యమంత్రి గారు ఏ సంగతి తేల్చకుండా విషయాన్ని పక్కదారి పట్టించే విధంగా ఒకరోజు ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది, మేము దీన్ని వెలికి తీసినామంటాడు. రెండో రోజున గజం భూమి కూడా పోలేదు, రూపాయి నష్టం కూడా జరగలేదంటాడు. మేము అడుగుతున్నాం, మియాపూర్లో దాదాపుగా 700 ఎకరాల భూములను మేము పరిశీలించినాం. ఇంతవరకు మియాపూర్ భూములకు ప్రభుత్వ భూమి అని ముఖ్యమంత్రి గారు ఒక పక్కన చెప్తూనే ఈ రోజు కూడా గోల్డ్ స్టోన్ ప్రసాద్ కబ్జాల్లోనే ఆ భూమి ఉన్నది. కనీసం ఆ భూమికి కంచె నాటలేదు, ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టలేదు. ఇవాళ గాంసిమియాగూడలో కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందని చెప్పి దాదాపుగా 5-6 దశాబ్దాల నుంచి ఈ భూమిలో పనిచేసుకుంటున్న పేదలందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు. ఆడబిడ్డలందరూ కూడా సుప్రీంకోర్టులో గోల్డ్ స్టోన్ ప్రసాద్ గెలిచిండు. ఆ గెలుపుతోటి మీ భూములు పోతున్నాయి, మీకేదో చారానో ఏకానో ఇచ్చి సంతకాలు పెట్టారు, లేకపోతే ఉత్తగానే గుంజుకోవాల్సి వస్తుందని చెప్పి ఈ ఊర్లో కూడా దాదాపుగా 700 ఎకరాల భూమి కుంభకోణం జరిగింది. ఇందులో ఈ భూమిలో మీ పార్లమెంట్ సభ్యుడు, మీ పార్లమెంట్ పార్టీ నాయకుడు కేశవరావు గారు, ఆయన కుటుంబం ఈ భూమిలో భూమి పూజలు చేయడము, గెస్ట్ హౌస్ కట్టుకోవడానికి వచ్చిన మొత్తం వివరాలు ప్రభుత్వం బయటపెట్టినప్పుడు, కనీసం పత్రికల ప్రసార సాధనాలు బయటపెట్టినప్పుడు ఎక్కడ కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోలే. ఇవాళ పేదోళ్ళందరూ బయటకు వచ్చిండ్రు. ముఖ్యమంత్రి గారు ఒక గజం భూమి పోలే, ₹1 నష్టం జరగలేదంటారు. ఎకరాల కొద్ది మా భూములను 50-60 లక్షల రూపాయలు ఎకరం మీద ఉంటే మమ్మల్ని భయపెట్టి బెదిరించి మాతోని సంతకాలు పెట్టించుకొని పల్లీలు పుట్నాలు కొనుక్కున్నట్టుగా 2 లక్షలు 3 లక్షల రూపాయలు ఇచ్చి మమ్మల్ని బెదిరించి గుంజుకున్నారని ఈరోజు పేదలు చెప్తున్నారు. అంటే కేసీఆర్ గారు భూమి గజ్వేల్లో పోలేదేమో గజం భూమి, కానీ ఇక్కడ పేదోళ్ళ భూములు 100 ఎకరాలు పోతున్నాయి. ఇలా భూ కుంభకోణానికి పాల్పడ్డా ఈరోజు ఈ భూములను దోసుకోవడానికి పాల్పడ్డారని రాష్ట్ర ప్రభుత్వమే ట్రినిటీ ఇన్ఫ్రా అనే కంపెనీ మీద కేసు పెట్టింది. అందులో ఉండే డైరెక్టర్లు పార్థసారథి, శర్మ గారి ఇద్దరిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. వాళ్ళు బెయిల్కు పోతే హైకోర్టు తిరస్కరించింది. తక్షణమే వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేస్తే కనీసం రాష్ట్ర ప్రభుత్వం కేవియేట్ వేసి వాళ్ళ బెయిల్ను అడ్డుకోవాల్సింది పోయి బెయిల్ కోర్టులో వాదనకు వచ్చినప్పుడు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ను నియమించాల్సింది పోయి నిన్న రాష్ట్ర ప్రభుత్వం